పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త. క్రీస్తు పేరిట అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే జ్ఞానులు. మనకి క్రిస్మస్ పండుగ అంటే జ్ఞాపకం వచ్చేది గొర్రెల కాపరులు, జ్ఞానులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. చాలామంది కూడా క్రిస్మస్ సందర్భంగా చర్చి ముందు కానీ ఇంటి దగ్గర కానీ ఒక చిన్న పూరిపాక వేసుకొని దాంట్లో మొత్తం గడ్డంతా పేర్చుకొని పశువుల పాకలాగా వేసుకొని అక్కడ జ్ఞానులను గొర్రెల కాపరంలో పెట్టి ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క పుట్టుకను వివరిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జ్ఞానుల గురించి మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఈ జ్ఞానులు ఎవరయ్యా అంటే రక్షింపబడిన వారు కాదు, ప్రత్యేకించబడిన వారు కాదు, అబ్రహాము సంతానము కానే కాదు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆదాముకు ఒక వాగ్దానం చేశాడు. నీవు నేల మట్టితో ఏంటి అంటే నేలను దున్ని నీవు చెమట కార్చి భోజనం చేస్తావు. చెమట కార్చి నువ్వు పంట పొలాలు పండించాలి అని అంటే ఖచ్చితంగా నేలను దున్నాలి, నువ్వు కష్టపడాలి అని చెప్పి ఆదామును శపించాడు దేవుడు. అవ్వను కూడా శపించాడు. ఎలాగానంటే నువ్వు ప్రసవ వేదన పడుతూ నువ్వు పిల్లల్ని కంటావని చెప్పి అవ్వను కూడా శపించాడు. ఈ విధంగా వాళ్ళ శాప విమోచన కొరకు యేసుక్రీస్తు వస్తాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో కావచ్చు, మలాకీ గ్రంథంలో కావచ్చు, లేకపోతే దావీదు మహారాజుకు కావచ్చు, లేకపోతే సమూయేలుకు కావచ్చు. ఈ విధంగా ప్రతి చోట కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. అయితే ఆ వాగ్దానాలన్నింటినీ కూడా విన్నవాళ్ళు ఎవరనంటే దేవుడి బిడ్డలై ఉన్నారు. ఆమేన్. బైబిల్లో వాక్యం నీకు తెలుసా, బయట వాళ్ళకి తెలుస్తుందా? రక్షణ పొందిన వాళ్ళకి తెలుస్తుందా, రక్షణ పొందిన వాళ్ళకి తెలుస్తుందా అంటే రక్షణ పొందిన వాళ్ళకే బైబిల్ గురించి ఎక్కువగా తెలుస్తుంది, అవగాహన ఉంటుంది. అయితే ఈ జ్ఞానులు రక్షింపబడిన వారు కాదు, అంటే ఇజ్రాయేలీల యొక్క జనాంగము కానే కాదు. వీళ్ళు బయట వాళ్ళై ఉన్నారు. బయట వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు ముగ్గురు కూడా, అంటే జ్ఞానులు వచ్చింది ముగ్గురు అని చెప్తూ ఉంటారు, కానీ చాలామంది వచ్చి ఉంటారు. అయితే ఈ జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారంటే పార్షియా, బబులోను, అరేబియా దేశాల నుంచి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు చెప్పాలంటే ఇరాన్, ఇరాక్, అరేబియా అంటే ఆ దేశాలు మీకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుడి దగ్గరికి వచ్చారండి. వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వారు కాదు. మెస్సీ గురించి వాళ్ళకి తెలియదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటారన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా వస్తాడన్న విషయం తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ గ్రంథాల్లో ఏమని రాయబడిందంటే ఒక నక్షత్రం ఉదయిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక నక్షత్రం ఉదయించినప్పుడు ఈ లోకాన్ని కాపాడే ఒక దేవుడే మానవుడిగా వస్తాడు. ఒక మహానుభావుడు జన్మిస్తాడు. ఆ మహానుభావుడు ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి వాణ్ణి కూడా విడిపించి పరలోక రాజ్యానికి చేరుస్తాడు అనే మాటను వాళ్ళు చదివి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ బెత్లెహేము నగరానికి చేరుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుందండి. ఏంటంటే నేను వెతకని వారికి దొరికితిని. ఆమేననండి ఒకసారి. వెతికే వారికి దొరకడం కాదు, ప్రార్థన చేసేవారికి కనపడటం కాదు, ఉపవాసం ఉన్నోడికి కనపడటం కాదు, నా దేవా నా దేవా నన్ను కాపాడు అన్నవారికి కనపడటం కాదు. ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేయట్లేదో, ఎవరైతే ఉపవాసం చేయట్లేదో, ఎవరైతే కన్నీరు కార్చట్లేదో, దేవుడు అంటున్నాడు వెతికే వారికి దొరుకుతానని అందరికీ తెలుసు. అడుగుడి నీకు ఇవ్వబడదు, వెతుకుడి మీకు దొరుకును. అంటే దేవుడు అంటున్నాడు వెతకండి మీకు దొరుకుతాను అని. కానీ దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో వెతకని వారికి నేను దొరికితిని. స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానులు వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ భార్య పిల్లల జీవితాల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు, వాళ్ళ స్థితిగతుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ దేవుడు తాను వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వాళ్ళు మోకరించేవాళ్ళు కాదు, వాళ్ళు కన్నీరు కార్చేవాళ్ళు కాదు,
వాళ్ళు లోకంలో ఉన్నప్పటికీ కూడా వెతకని వారికి దొరికేవాడు మన దేవుడు అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ జ్ఞానులు వస్తూ ఎలాగొచ్చారు అని అంటే, వీళ్ళ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం చేశారంట. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 1200 నుంచి 1500 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేశారంట. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు నదులు వచ్చాయి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అడవులు వచ్చాయి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారులు వచ్చాయి. వాటన్నిటినీ కూడా దాటుకుంటూ సుమారు 2-3 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారండి. ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఎందుకు అనంటే మెస్సయ్యని చూడాలి, యేసుక్రీస్తు ప్రభువారిని మేము చూడాలి, దేవుణ్ణి మేము చూడాలని ఒక నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేశారు. స్తోత్రం కలుగునుగాక. వారి జీవితంలో వారికంటూ ఒక గురుంది. వాళ్ళు జ్యోతిష్యులు, వాళ్ళు శాస్త్రవేత్తలు, వాళ్ళు అనేక మందికి కూడా దర్శనాలని కలల భావాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళకి పనులున్నాయి. వాళ్ళు రాజులకు సలహాలు ఇస్తూ ఉంటారు. రాజ కుటుంబస్తుల్లో వాళ్ళు ఆసీనులుగా ఉంటారు, సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. రాజుల దగ్గర ఉండే ఉద్యోగం వాళ్ళది, రాజుల ఆస్థానాల్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న స్థితిగతులను విడిచిపెట్టారు, వాళ్ళకున్న కుటుంబాలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న బాధ్యతలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న పిల్లల్ని విడిచిపెట్టారు, వాళ్ళకున్న పనుల్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, సమయము అనండి ఒకసారి. 2-3 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పనుల్ని, వాళ్ళ ఉద్యోగాల్ని, వాళ్ళ డబ్బుని అన్నిటినీ కూడా విడిచిపెట్టి, మనం ఎలాగుంటాము? పని లేకపోతే ప్రార్థనకు వస్తాం, అదే పని ఉంటే ప్రార్థనకి ఆబ్సెంట్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆదివారాలు కూడా కొన్నిసార్లు ఆబ్సెంట్. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్విచ్చే దశంభాగాలు ఆయన కోరుకోట్లా, నువ్విచ్చే వెండి బంగారములు ఆయన కోరుకోట్లా, నీ సమయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట. ఈరోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1116 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడికి కావాల్సింది డబ్బు కాదు, కానీ ఆయన సముఖమునందు నువ్వు కనపడాలి. స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డ నా దగ్గరికి రావాలి అని ఒకసారి. అమ్మా, నీ కొడుకు హైదరాబాద్లో, నీ కొడుకు అమెరికాలో, నీ కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా, అమ్మా నీకు నెలకు 1,00,000 రూపాయలు పంపించానా, నేనే వచ్చానా అంటే నువ్వేమంటావు? నాకు 1,00,000 రూపాయలు వద్దు, కానీ నా కొడుకుని కన్నులతో చూడాలి, నా చేతులతో వంటలు వండి పెట్టుకోవాలి, నా కొడుకుని దగ్గరకు తీసుకోవాలని చెప్పి తల్లి కోరుకుంటుంది. డబ్బు వద్దు తల్లికి, ఏం కావాలి? బిడ్డలు ఇక్కడ ఉండాలా. దేవుడు కూడా మన నుంచి ధనధాన్యములు కోరుకోవట్లేదు, కానీ సమయాన్ని దేవుడితో గడపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానుల నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే, వాళ్ళు సమయాన్ని దేవుడికి ఇచ్చారండి. వాళ్ళ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని. ఈరోజు అందరూ కూడా సమయాన్ని టీవీలకి ఇస్తున్నారు, సీరియల్కి ఇస్తున్నారు, సెల్ ఫోన్లకి ఇస్తున్నారు, స్నేహితులకి ఇస్తున్నారు, ఉద్యోగాలకి ఇస్తున్నారు, కుటుంబాలకి ఇస్తున్నారు, ఫంక్షన్లకి ఇస్తున్నారు, లోకానుసారమైన వాటి కోసం ఇస్తున్నారు, కానీ దేవుడికి సమయం ఇచ్చేవాళ్ళు లేరు. హల్లెలూయా. కానీ జ్ఞానులు అలా కాదు, మన వంటి స్వభావం కలిగిన వారు కాదు. మహా అంటే రోజుకు 1 గంట వచ్చి ప్రార్థన చేసుకొని పోతాం మనం, మహా అంటే ఒక అర్ధగంట చేసుకొని పోతాం, అది కూడా అయ్యగారు వస్తే వస్తాం, లేకపోతే లేదు మనం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రయాణము 2-3 సంవత్సరాలు దేవుణ్ణి చూడడం కోసం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదే 2-3 సంవత్సరాలు పట్టింది. అరణ్యాలు దాటుకుంటూ, ఎడారులు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళు ప్రయాణాలు చేశారు. ఒంటెల మీద ప్రయాణాలు చేశారు, ఓడల మీద ప్రయాణాలు చేశారు, కాలినడకన ప్రయాణాలు చేశారు. ఏది ఏమైనా సరే నేను దేవుణ్ణి చూడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ నక్షత్రం ఉదయించినప్పుడే దేవుడు పుడతాడని చెప్పి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ సమయాన్ని వెచ్చించి, వాళ్ళ సమయాన్ని కేటాయించి, వాళ్ళు ఎంత కష్టమైనా ఎంత క్లిష్టమైనా సరే వాళ్ళు నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణాన్ని చేశారు. వాళ్ళ సమయాన్ని దేవుడికి ఇచ్చారు. స్తోత్రం కలుగునుగాక. యాకోబు అనండి ఒకసారి. యాకోబు ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనంలో కనుక మీరు గమనించినట్లయితే, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయడం మా వంశంలో లేదయ్యా, మా కట్టుబాట్లు కాదని చెప్పి రాహేలుని చిన్నామని పెళ్లికి ఇవ్వకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు ఆమె కోసం. స్తోత్రం కలుగునుగాక. 14 సంవత్సరాలు ఒక భార్య కోసం తన జీవితంలో సమయాన్ని ఇచ్చేశాడు. గొర్రెలు కాచుకున్నాడు, పేడకల్లు ఎత్తేసాడు, కల్లాపులు చల్లాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికో బానిసగా ఉన్నాడు. అక్కడ ఒక జీతం లేని బానిసత్వం చేశాడు యాకోబు. తన భార్య కోసం
కాబోయే ప్రేమించిన భార్య కోసం, రాహేలు కోసం 14 సంవత్సరాలు ఒళ్ళు గుల్ల చేసుకున్నాడు. మరి దేవుడితో ఎంత సమయం గడిపాడు? భార్య కోసమేమో 14 సంవత్సరాలు గడిపాడు, దేవుడితో ఒక రాత్రి గడిపాడు. ఎంతసేపు గడిపాడంట? అది సమస్య వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే దేవుడికి ఏమో ఒక రాత్రిని ఇచ్చాడు, భార్యకి ఏమో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఈరోజు మనము కూడా మన పిల్లల కోసం నడువులు పోతాయి, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం కాళ్ళు పోగొట్టుకుంటాం. దేవుడి మందిరంలో ఎప్పుడైనా నొప్పి కలిగిందా నీకు? పైన ఫ్యాను, కింద కుర్చీ. హల్లెలూయా. పొలాల్లో కానీ, పనుల దగ్గర కానీ, ఇంట్లో కానీ మన శరీరం అంతటిని కూడా నలగొట్టుకుంటూ సమయం మొత్తం కూడా కూతురికి, కొడుక్కి, కుటుంబానికి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం. యాకోబు కూడా 14 సంవత్సరాలు తన సమయం మొత్తాన్ని కూడా రాహేలుకి ఇచ్చేశాడు. దేవుడికి మాత్రం ఒక్క రాత్రే ఇచ్చాడు. కానీ నా దేవుడు ఒక్క రాత్రి ఇచ్చినా సరే మరణాలను కొట్టివేశాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఒక్క రోజు ఇస్తేనే ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. నువ్వు కూడా చిన్న ప్రార్థన చేస్తే చచ్చేదాన్ని పోయి తీసుకొని రాలేదు ఎడకి? ఏమన్నా నీ జీవితం మొత్తం త్యాగం చేసి యేసయ్యా హానోకు వలె సాగిదా అని చెప్పి నువ్వేమైనా 10-20 సంవత్సరాలు దేవుడితో నిలబడ్డావా? ఏమన్నా మానకుండా 365 రోజులు దేవుడి సన్నిధిలో ఏమన్నా గడిపావా? నెలలో 4 రోజులు ఏమన్నా కరెక్ట్గా వచ్చావా? సంవత్సరంలో ఉన్న ఆదివారాలన్నీ మానకుండా 2025లో వచ్చావా నువ్వు? దేవుడికి ఇచ్చిన సమయం తక్కువ. ఒక చిన్న ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికించింది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. నిజంగా జ్ఞానులు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అని అంటే, వాళ్ళకున్న సమయం మొత్తాన్ని కూడా యేసుక్రీస్తుని ప్రభువారిని చూడాలని ఇష్టపడ్డారు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా వాళ్ళ జీవితంలో కొంత భాగం ఇచ్చారు కాబట్టే ఇప్పటికి క్రిస్మస్ అని అంటే జ్ఞానులు గుర్తొస్తారు. స్తోత్రం కలుగునుగాక. యాకోబు 14 సంవత్సరాలు తన భార్యకి సమయాన్ని ఇచ్చాడు, దేవుడికి ఒకే ఒక్క రాత్రి ఇచ్చాడు. ఆ రాత్రి అద్భుతాన్ని జరిగించాడు నా దేవుడి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆదివారాలని నమ్మకంగా దేవుడికి ఇవ్వండి. శుక్రవారం ఉపవాస కూడికలు దేవుడికి నమ్మకంగా ఇవ్వండి. ఈ ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థన జరుగుతుంటే నమ్మకంగా మీ జీవితంలో కొన్ని దినాలు దేవుడికి ఇవ్వండి. ఒక్క దినము గడుపుట. ఈరోజు ఈ అకౌంట్లో ఇప్పుడు మీరు దేవుడితో గడుపుతుంటే అది దేవుడి సందులో నిలుస్తుంది. టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు, బల్లల దగ్గర కూర్చున్న వాళ్ళు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆ రాదు, ఆ ధన్యత, ఈ ఆశీర్వాదం రాదు. కాబట్టి జ్ఞానులు సమయాన్ని ఇచ్చారు, మనము కూడా దేవుడికి సమయాన్ని ఇచ్చుదుముగాక. 100 రూపాయల్లో 10 రూపాయలు దశం భాగం ఇస్తున్న నువ్వు 24 గంటలు దేవుడు బ్రతికిస్తున్నాడు కాబట్టి 2 గంటల 40 నిమిషాలు దేవుడికి దశం భాగం ఇవ్వాలి. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. వాక్యం వినడానికి కావచ్చు, ప్రార్థన చేయడానికి కావచ్చు, ఉపవాసం చేయడానికి కావచ్చు. నువ్వు సమయాన్ని దేవుడికి ఇచ్చేవారులాగా ఉందుముగాక. మనందరము కూడా జ్ఞానులు ఏ విధంగా అయితే సమయాన్ని దేవుడికి ఇచ్చారో మనము కూడా మన జీవిత కాలంలో చచ్చిపోయే లోపు ఆదివారాలు కానీ, ఉపవాస దినాలు కానీ ప్రతిష్ఠించుకొని అనుదినము కూడా దేవుడి సన్నిధిలో గడుపుతూ మనందరము కూడా మన జీవిత కాలంలో సమయాన్ని ఇచ్చుదుముగాక. లూకా 2:37. అన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడికి సమయాన్ని ఇచ్చింది. తన భర్తకి కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే, తర్వాత చనిపోయాడు ఆయన. తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవాలా. వివాహం చేసుకోకుండా బ్రతికినంత కాలము యెహోవా సన్నిధిలో నివాసము చేస్తూ దీవారాత్రులు ఉపవాసం ఉండి జాగారాలు చేసింది. హల్లెలూయా. మీరు ఉండగలుగుతున్నారా? మందిర ఆవరణంలో నివసించుట, ఒక్క దినము గడుపుట. అన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు తన సమయాన్ని ఎవరికి ఇచ్చిందంట? దేవుడికి ఇచ్చింది. మరి నువ్వెంత సమయం ఇస్తున్నావు దేవుడికి? మనందరము కూడా దేవుడికి మన జీవితంలో హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచి తన సమయాన్ని ఇచ్చాడు. అన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడితో ఉండి, ఉపవాసాలు ఉండి, మందిరములో ఉండి తన జీవితంలో సమయాన్ని ఇచ్చింది. కనీసం ప్రతి ఆదివారం మానకుండా మనం దేవుడి మందిరానికి వచ్చుదుముగాక. ఇలాంటి ప్రార్థనలు జరుగుతుంటే మానకుండా వచ్చుదుముగాక. ఆమేన్. నక్షత్రం ఎప్పుడు కనపడిద్ది చెప్పండి? నక్షత్రం ఎప్పుడు కనపడిద్దండి? పగలు కనపడిద్దా, నైట్ కనపడిద్దా? నైట్ కనపడిద్ది. వీళ్ళు నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేశారంటే పగల ప్రయాణం చేశారా, రాత్రి ప్రయాణం చేశారా? పగల కనపడిద్దా, రాత్రి కనపడిద్దా? రాత్రిపూట ప్రయాణం చేయడం అంత తేలిక ఉంటుందా? టార్చ్ లైట్లు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? హల్లెలూయా. వీళ్ళ ప్రయాణం మొత్తం కూడా పగలు కాదు. అర్ధరాత్రులు, అపరాత్రులు, చలికాలము, వర్షాలు, తుఫాన్లు, ఎడారుల్లో, అరణ్యాల్లో, దారుల్లో వీళ్ళు వెళ్తా ఉన్నది. నైట్ పూట ప్రయాణం చేస్తున్నారు. చుక్క కనపడేది రాత్రిపూట.
ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. పగలు కాదు వాళ్ళు ప్రయాణం చేసింది. పగలు ఎందుకంటే నక్షత్రం కనపడదు. ఎప్పుడు ఆరైద్దాన్ని ఎత్తుకుంటున్నారు వాళ్ళు. 6 గాంగులోనే నక్షత్రం వస్తుందా లేదా చూసుకోవడం, ఆ నక్షత్రం దారి ముండా వెళ్తూ ఉంటుంటే నక్షత్రముతో ప్రయాణము చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం మానుకున్నారు తెలుసా? నిద్ర మానుకున్నారు అనండి ఒకసారి. ఇప్పుడు రాత్రంతా వాళ్ళు ఏం చేశారంట? మళ్ళీ తెల్లారితే నక్షత్రం మాయమైపోద్దేమో. వాళ్ళు ఏం చేశారంటే కంటికి నిద్ర లేకుండా ఆ నక్షత్రం ఎటు వెళ్తూ ఉంటే అటువైపు రాత్రులు ప్రయాణం చేస్తూ నిద్రను కూడా మానుకున్నారు. స్తోత్రం కలుగును గాక. రాత్రిపూట ప్రయాణాల్లో తెలుసా మీకు, తుఫాన్లు వస్తూ ఉంటాయి, చలిగాలులు వస్తూ ఉంటాయి, ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి ఎడారిలో. అంత ఈజీ కాదు ఒంటెల మీద ప్రయాణం చేయడం, గాడిదలు వేసుకొని ప్రయాణం చేయడం, అడవుల్లో అరణ్యాల్లో ఎడారుల్లో ప్రయాణం చేయడం అంత మామూలు విషయం కాదు. వాళ్ళు రాత్రిపూట నక్షత్రము చూస్తూ ప్రయాణము చేశారు. స్తోత్రం కలుగును గాక. ఒక్క రాత్రైనా నీ కుటుంబం కోసం ప్రార్థనలు గడిపావా? ఇప్పటికే పడిపోతున్నాం మనం. స్తోత్రం కలుగునుగా. ఇప్పటికే వాళ్ళగా అట్లా జ్ఞానులు బయట వాళ్ళు అయ్యుండి, రక్షణ పొందని వాళ్ళు అయ్యుండి, వాళ్ళు యేసుప్రభుని చూడాలనే ఉద్దేశంతో 3-4 సంవత్సరాలు రాత్రిపూట నిద్ర మానుకొని ప్రయాణం చేసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఏమైద్దో తెలియదు, దొంగలు వస్తారో తెలియదు, జంతువులు వస్తాయో తెలియదు, తుఫాన్లు వస్తాయో తెలియదు, వర్షం పడుతుందో తెలియదు, ఆ చలికి మధ్యలోనే చచ్చిపోతారో తెలియదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి నిద్రను మానుకొని ప్రయాణం చేశారు దేవుడి కోసం. స్తోత్రం కలుగునుగాక. నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నిద్రను మానుకునే వాళ్ళగా ఉన్నామా? మత్తయి సువార్త 26:41 అంటారు, మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి. యాకోబు ఒక్క రాత్రి గడిపారు. చెప్పండి, ఎన్ని రాత్రులు గడిపాడు? ఒక్క రాత్రే. జ్ఞానులు మాత్రము కొన్ని సంవత్సరాలు రాత్రి నిద్రపోకుండా దేవుడి కోసం ప్రయాణం చేశారు. స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కాబట్టి మనము కూడా జ్ఞానుల్లాగా మన సమయాన్ని దేవుడికి ఇచ్చుదుముగాక. జ్ఞానుల్లాగా త్యాగం చేసే మనసు మనలో కలుగునుగాక. హల్లెలూయా. ఏమో రేపొద్దున పరలోకంలో జ్ఞానులు కనపడతారేమో, వాళ్ళని పలకరించొచ్చేమో. అప్పుడు మన భక్తి వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసన్న గారు కానీ భక్తి సింగ్ గారు కానీ వాళ్ళ జీవితంలో నెలలో 20-25 రోజులు నిద్ర లేకుండా ఆల్నైట్ ప్రేయర్లు చేసేవాళ్ళంట. నిద్ర పోకుండా ప్రతి రాత్రి కూడా వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళంట. ఇప్పుడు అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ సంఘం కట్టబడాలంటే, మీ కుటుంబాలు కట్టబడాలంటే, 10ంటికి ముసుగుదని పండుకుంటే కుటుంబాలు అట్ట కట్టబడతాయి. పోరాడాలి. రాత్రిపూట నిద్రని త్యాగం చేస్తూ నీ పిల్లల కోసం నువ్వు పోరాడాలి. గతంలో ఎట్లా చేసేవాళ్ళం ప్రార్థన? ఎవరికైనా బాగలేకపోతే ఎట్లా గడిపేవాళ్ళం రాత్రంతా? జ్ఞానులైతే యేసుప్రభుని చూడడం కోసమే వాళ్ళు ప్రయాణం చేశారు నిద్ర మానుకొని. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము కూడా ఆ నిద్రను అవసరమైతే త్యాగం చేయాలి ప్రార్థన కోసం. దేవుడి కోసం మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి. జ్ఞానులు విడిచిపెట్టుకున్నాడు. శరీరానికి ఉన్న సౌకర్యాలను విడిచిపెట్టుకున్నారు, వాళ్ళకున్న విశ్రాంతిని విడిచిపెట్టుకున్నారు. రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఆపద సమయంలో కూడా ఏదైతే అదైంది, నేను దేవుణ్ణి చూడాలని నమ్మకంతో వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు త్యాగపూరితమైన ప్రయాణాలు చేశారు. మనము కూడా దేవుడి కోసం అట్టి ప్రయాణాలు చేయదుముగాక. అటు సమర్పణ మనలో కలుగునుగాక. తర్వాత చివరిగా జ్ఞానులు ఇచ్చినవి 3 ఇచ్చారు. చెప్పండి, బంగారం, సాంబ్రాణి, బోళం. ఇప్పటికీ చాలామంది నమ్మరు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు చాలామంది. కానీ యేసుక్రీస్తు నిజంగా దేవుడు అని చెప్పి ఆ జ్ఞానులు విశ్వసించారు. ఆమెన్. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు నిజంగా దేవుడని అంగీకరించారు. బంగారం అనండి ఒకసారి. బంగారం అనేది రాజులకి ఇస్తారు. బంగారం అనేది దేవుడికి సమర్పించుకుంటారు. అందుకే మందసాన్ని, పాత నిబంధనలో మందసాన్ని ఎలా నిర్మించారంటే, ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్రకి బంగారపు తొడిగేశారు. బంగారంతో దాన్ని అల్లిచ్చారు, పైన పూతబోశారు బంగారంతో తుమ్మకర్రకి. దాని అర్థం ఏంటంటే, తుమ్మకర్ర అంటే యేసుప్రభు శరీరంతో బ్రతికిన దినాలకు సాదృశ్యం, యేసుప్రభు మట్టిలాగా ఉన్నదానికి సాదృశ్యం. పైన ఆ బంగారపు పూత ఏదైతే ఉన్నదో దైవత్వానికి సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. అది బంగారంతోనే చేపించచ్చుగా? కాదు, కర్రతో బంగారంతో 2 కలిపి ఉండాలి. కర్ర, బంగారం 2 కలిపి ఉండాలి. మనిషి, మానవత్వం, దైవత్వం
రెండు కలిసి ఉండాలి. అలా కలిసి ఉన్నవాడే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దానికి సాదృశ్యంగా మందసాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. అయితే బంగారం అనేది దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. బంగారాన్ని ఎలాగ నాశనం చేయాలనుకున్న అది నాశనం కాదు. అది అగ్నిలో వేస్తే, అది పుటము వేయబడితే అది ఇంకా మెరుగుపరుచుకొని బయటకు వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. బంగారం ఎవరికి ఇస్తారంటే రాజులకు ఇస్తారు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో సొలొమోను దగ్గరికి షేబా దేశపు రాణి వచ్చి బంగారాన్ని ఇస్తుంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మీరు 14 నుంచి 18 వచనాలు చదివితే అక్కడ వాడే పాత్రలన్నీ కూడా బంగారమే. సొలొమోను నిర్మించుకున్న సింహాసనం బంగారంతో నిర్మించబడింది. మందిరాన్ని కూడా బంగారంతో పూత వేయించాడు ఆయన. అనేక మంది కానుకలు తీసుకొని వచ్చారు. బంగారాన్ని సొలొమోను దగ్గరికి బంగారాన్ని కానుకలుగా తీసుకొని వచ్చారు. ఎందుకనంటే అటువంటి రాజు ఈ లోకంలో పుట్టలేదు. స్తోత్రం కలుగునుగాక. అటువంటి జ్ఞానవంతుడు పుట్టలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన జ్ఞానం అద్భుతం. సొలొమోను జ్ఞానం అద్భుతం. సొలొమోను ఆలోచనలు అద్భుతం. సొలొమోను తెలివితేటలు అద్భుతం. ఆయన వంటి రాజు లేడు. అందుకే ప్రపంచ దేశాలందరూ కూడా యుద్ధాలు చేయకుండా తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర బంగారం పెట్టి, రాజా నీలాంటి రాజు లేడయ్యా, నీ జ్ఞానం కలిగిన వాడు ఈ లోకంలో లేడయ్యా అని చెప్పి బంగారాన్ని రాజుల దగ్గర, రాజుల పాదాల దగ్గర పెట్టారు. మన దేవుడు రాజు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజుగా పుట్టాడు, దేవుడుగా పుట్టాడు. కాబట్టి ఆ జ్ఞానులు తీసుకొచ్చారు, బంగారాన్ని తీసుకొచ్చి సాగిలపడి పూజించారు. అయ్యా నువ్వు దేవుడి కుమారుడివి, నిజంగా నువ్వు దేవుడు అని. స్తోత్రం కలుగునుగాక. సాగిలిపడి బంగారాన్ని పెట్టి, నువ్వు యూదులకు రాజు అయ్యా, యూదులు నమ్మకపోయినా, అన్యజనాంగం నమ్మకపోయినా మేము నమ్ముతున్నాం, నువ్వు నిజంగా రాజు అని చెప్పి బంగారాన్ని అక్కడ పెట్టి, బంగారానికి సాదృశ్యం ఏంటంటే నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పి సూచిస్తూ వాళ్ళు బంగారాన్ని బహుమానంగా ఇచ్చారండి. ఆమెన్. చెప్పండి, బంగారం దేనికి గుర్తు చెప్పండి? యేసుక్రీస్తులో ఉన్న దైవత్వానికి గుర్తు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి యూదులకు రాజుగా ఉన్నాడని గుర్తు. వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. కాబట్టే పశువుల పాకలో ఉన్నా సరే యేసుక్రీస్తుని, పసివాడిగా ఉన్నా సరే యేసుక్రీస్తుని దేవుడిగా వాళ్ళు అంగీకరించారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు యూదులు రాజు అని అంటే, రాజు అంటే ఎక్కడ పుట్టాలా? ఈ జ్ఞానులు ఏమనుకున్నారంటే, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ జ్ఞానులు ఏమనుకున్నారు అని అంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు రాజగృహంలో పుడతాడు. స్తోత్రం కలుగునుగా. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మీ ఇంట్లో పుట్టాడు అనుకున్నాం, నువ్వు హేరోదు రాజువు కదా, రాజులలోనే రాజు పుడతాడు కదా, అందుకే మేము వచ్చి అడుగుతున్నాము. హేరోదు రాజుని అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగితే మాకు తెలియదు అంటాడు ఆయన. అప్పుడు చెప్తారు బెత్లెహేములో పుడతాడని. స్తోత్రం కలుగునుగాక. అక్కడున్న ప్రధాన యాజకులందరూ కూడా చెప్తారు బెత్లెహేములో పుడతారయ్యా అంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న ఇల్లు కనపడతా ఉంది. అక్కడ ఒక చిన్న ఇంట్లో, చిన్న గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు కనపడతా ఉన్నారు. చూడండి, ఆ చిన్న గృహాన్ని చూసి వాళ్ళు అనుమానపల్లా. రాజు అనంటే, దేవుడు అనంటే గొప్ప ఇంట్లో ఉండాలి కదా. ఈరోజు మాలాంటి అయ్యగారులకు విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఓ పెద్ద కారు ఉంటే అయ్యగారు అని పిలుస్తారు. 3 స్టేర్లు బిల్డింగ్ కడితే కనుక అయ్యగారు అని పిలుస్తారు. నాకు గనక అంతా ఫాలోయింగ్ ఉంటే అయ్యగారు వందనాలు వందనాలు అని వంగి వంగి దండాలు పెడతా ఉంటారు. అయ్యగారికి కూడా విలువ ఎప్పుడు వస్తుంది? కారులు ఉండాలా, పెద్ద పెద్ద బిల్డింగులు ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, సూటు కోటు వేసుకుని వస్తే అప్పుడు అబ్బా అయ్యగారు. మనుషుల కనుదృష్టి చూస్తూ, మనుషుల పైరూపాన్ని చూస్తూ విలువనిస్తారు ఇవాళ రేపు. స్తోత్రం కలుగునుగా. పెళ్లి సంబంధాలు చూడాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, ఇల్లు కావాలా, స్థలం కావాలా, పొలం కావాలా, వాళ్ళకి డబ్బు ఉండాలా, ఇన్ని చూడాలా. ఇప్పుడు జ్ఞానులు ఏం చూసి ఆయన్ని రాజు అనుకున్నారు? ఏమీ చూడకుండానే రాజు అనుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. సిలువ మీద 2వ దొంగ ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏం చూసి రాజు అన్నాడు ఆయన్ని? ముళ్ళ కిరీటాన్నా, ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న స్థితినా, ఒంటి నిండా గాయాలనా, ఏలాడబడుతున్నాడు చేతగాక, దాన్ని చూసి రాజు అంటున్నాడు సిలువ మీద 2వ దొంగ. నిజంగా అంగీకరించారు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తులోని దైవత్వాన్ని. స్తోత్రం కలుగునుగాక. సిలువ మీద 2వ దొంగ ఏమీ లేకుండా చూసి, ముళ్ళ కిరీటాన్ని చూసి, ఒంటి నిండా దెబ్బలను చూసి, చేతగాని తనాన్ని చూసి నిజంగా ఈయన దేవుడు అని చెప్పి సిలువ మీద 2వ దొంగ అంగీకరించాడు.
ఈరోజు మన కార్యం జరిగితే యేసు ప్రభు గొప్పోడు, కార్యం ఏదైనా జరిగిస్తే దేవుడు ఉన్నాడని చెప్తాం. కానీ జ్ఞానులు అలాంటి వారు కాదు. ఒక చిన్న ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారు జనించి చిన్న ఇంట్లో ఉంటే, పశువుల పాకలో యేసు ప్రభు పుడితే, మేము పెద్ద రాజు అనుకొని వచ్చినాం, రాజు గృహాల్లో ఉంటాడు అనుకొని వచ్చినాం, తేరా చూస్తే ఈయన చిన్న ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ విశ్వాసం దెబ్బతినలేదు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని పసివాడిగా చూసినప్పటికీ కూడా, చిన్న ఇంట్లో చూసినప్పటికీ కూడా వాళ్ళు దేవుడు అని గుర్తించారు. స్తోత్రం కలుగునుగాక. అందుకే బంగారాన్ని తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకొని ఆ పసివాడిగా ఉన్న యేసుక్రీస్తుకి పూజించారు, సాగిలపడ్డారు. వాళ్ళు ఆరాధన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి ఇచ్చిన బహుమానం బంగారం. ఆ బంగారం ఎవరికి ఇస్తారు అని అంటే రాజులకి ఇస్తారు. ఆ బంగారం ఎవరికి ఇస్తారు అని అంటే దేవుడికి సమర్పించుకుంటారు. యేసుక్రీస్తులో పసివాడిగా ఉంటున్నప్పటికీ కూడా దైవత్వాన్ని గుర్తించారు జ్ఞానులు. మనము కూడా కార్యం జరిగినా జరగకపోయినా, మేలులు చేసినా చేయకపోయినా, మన దేవుడు నిజంగానే రాజు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు నిజంగానే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. రెండోది చెప్పండి, సాంబ్రాణి అనండి ఒకసారి. నిర్గమకాండం 30వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు మీరు గమనిస్తే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాల్లో ఇదిగో దేవుడికేసే ధూపం అంటది. చెప్పండి, సాంబ్రాణి అంటే ఏంటిది? పూజల్లో వాడుతూ ఉంటారు. ఫోటోల దగ్గర వాటి దగ్గర ఇట్లా తిప్పుతూ ఉంటారు సాంబ్రాన్ని, అగరబత్తులు కానీ ఇట్లా తిప్పుతూ ఉంటారు సాంబ్రాన్ని. మన పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్ష గుడారంలో కూడా వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు సాంబ్రాన్ని వేస్తారు, సువాసన గల సాంబ్రాన్ని వేస్తారు. పరిమళ ద్రవ్యాలతో సాంబ్రాన్ని తయారు చేసి దేవుడికి అది పూజ చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రధాన యాజకులు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, బలులు అర్పించేటప్పుడు పాత నిబంధనలో వాళ్ళు సాంబ్రాణిని తీసుకొని వాళ్ళు దేవుడికి నైవేద్యం ఇస్తూ ఉంటారు, దేవుడికి బలులు ఇస్తూ ఉంటారు, దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు ఆ సాంబ్రాణిని తీసుకొని వచ్చారు అని అంటే యేసుక్రీస్తు నిజంగా దేవుడని అర్థము. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పూజించడానికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవుణ్ణి సాంబ్రాణిని తీసుకొచ్చి, అయ్యా నిజంగా నువ్వు దేవుడివి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే యాజకుడు అనండి ఒకసారి. యాజకుడు కాబట్టి ఆయనలో దైవత్వాన్ని చూశారు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ సాంబ్రాన్ని కానుకగా ఇచ్చారు. అయ్యా నువ్వు మా కోసం విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడివి, నువ్వే దేవుడివి అని చెప్పి సాంబ్రాణిని కూడా ఎందుకు ఇచ్చారంటే దేవుడికి తప్ప ఎవరికి ఇవ్వరు. అది ఒక సేవకుడికి తప్ప ఎవరికి ఇవ్వరు ఆ సాంబ్రాణి. ఆయన ఒక సేవకుడుగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, మన మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు, మనకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయనే దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందునిమిత్తం వాళ్ళు ఒప్పుకొని అంగీకరిస్తూ ఆ సాంబ్రాణిని దేవుడికి అర్పించారు. స్తోత్రం కలుగునుగాక. మూడోది బోళము అనండి ఒకసారి. బోళం అంటే అది ఎలాగనంటే మీరు గమనిస్తే యోహాను సువార్త 19:39-40 వచనాల్లో ఒక బోళమును తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఒక బోళం. ఈ బోళాన్ని దేనికి ఉపయోగిస్తారంటే చచ్చిపోయిన శవము వాసన రాకుండా బోళాన్ని వేస్తారండి. చెప్పండి ఒకసారి. శవము, మీరు కూడా అప్పుడప్పుడు సెంట్లు కొడతారు తెలుసా? చచ్చిపోయిన శవాల్లో పెట్టులో పెట్టినప్పుడు సెంటు తీసుకొచ్చి కొడతారు, ఎందుకంటే వాసన రాకుండా. ఈ బోళము ఎవరికి ఇస్తారంటే చచ్చిపోయిన శవాల దగ్గర వాడుతూ ఉంటారు ఈ బోళాన్ని. మరి యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చారయ్యా అంటే యేసుక్రీస్తు చనిపోబడి తిరిగి పునరుద్ధానుడుగా లెగుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. తెలుసా మరి ఏం చేస్తుంది? మగ్దలేని మరియా శనివారం రోజు మీరు గమనిస్తే, శుక్రవారం రోజు, శనివారం రోజు, ఆదివారం తెల్లవారుతుండగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి యేసుప్రభు సమాధి దగ్గర పెట్టాలని ఆదివారం బయలుదేరి వస్తూ ఉంటుంది. మీరు కూడా మల్లెపూలు ఎందుకు కడతారు? వాళ్ళు కడుతున్నారని మనం కడుతున్నారనేరు. మల్లెపూలు ఎందుకు కడుతున్నారు తెలుసా? యేసుప్రభు సమాధిలో ఉంటాడు, మరి చచ్చిపోయి 3 రోజులు అవుతుందిగా, శవం వాసన వస్తుందని చెప్పి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నారు. ఈస్టర్ పండగప్పుడు ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకుపోయిందని చెప్పి అందరూ కూడా చర్చెస్లో అందరూ కూడా మల్లెపూలు పెడతారు, ఎందుకంటే సువాసన వస్తుందని చెప్పి. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకెత్తి.
మనం కూడా చాలామంది చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు వాసన రాకుండా. వీళ్ళు ఆ బోళాన్ని ఎందుకు తీసుకొచ్చారు సుగంధ ద్రవ్యాన్ని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపులందరి కోసం మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మన చేతులతో, పాదములతో, కంటితో, హృదయముతో, నోటి మాటలతో, కంటి చూపులతో చేసిన ప్రతి పాపానికి కూడా వెల చెల్లిస్తూ, విమోచన కలిగిస్తూ, మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన మరణమవుతూ మనల్ని జీవింపచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పుట్టిందే చనిపోవడానికి, నువ్వు పుట్టిందే మా కోసం ప్రాణం పెట్టడానికి అని చెప్పి, నువ్వు ఏదో ఒకరోజు మా అందరి కోసం ప్రాణం పెడతావయ్యా అని చెప్పి ఆ బోళాన్ని కానుకగా సమర్పించారు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు వాళ్ళు రాలేరు కాబట్టి ముందు రోజే 1 బంగారం దైవత్వానికి, 2 సాంబ్రాణి అది దైవత్వానికే, 3 ఆయన మరణ పునరుద్ధానికి సాంకేతికంగా ఆ బోళాన్ని వాళ్ళు అర్పించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు అంగీకరిస్తున్నారు నిజంగా దేవుడు పుట్టాడు అని, వాళ్ళు అంగీకరిస్తున్నారు నిజంగా యేసు ప్రభు మరణించాడు అని. స్తోత్రం కలుగునుగాక. తిరిగి పునరుద్ధానుడిగా లేచాడని చెప్పి వాళ్ళు అంగీకరించి ఆ రోజు బోళాన్ని కానుకగా సమర్పించారు. ఏమీ చూడకుండానే వాళ్ళు నమ్మారు. ఈరోజు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క అద్భుతాలు చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యాలు చూస్తూ ఉన్నాం, స్వస్థతలు చూస్తూ ఉన్నాం, మేలులు చూస్తూ ఉన్నాం. ఆయన మేలులు మనందరము కూడా పొందుకొని ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణాన్ని మనం నమ్ముతూ ఉన్నాం, ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్ముతూ ఉన్నాం, ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి మనం నమ్ముతూ ఉన్నాం. జ్ఞానులు నమ్మి ఆ కానుకలు సమర్పించారు. మనము కూడా కానుకలు సమర్పించుదుముగాక. ఏం కానుకలు సమర్పిస్తారు? స్తోత్రం చెప్పండి. 3 కానుకలు చెప్పండి. 3 కానుకలు అనండి ఒకసారి. జ్ఞానులు 3 కానుకలు ఇచ్చారు. మనం కూడా 3 కానుకలు ఇవ్వాలి దేవుడికి. మొదటిగా సామెతలు 23:26లో నీ హృదయము దేవుడికి కావాలి. స్తోత్రం కలుగునుగాక. నీ హృదయాన్ని దేవుడు కానుకగా అడుగుతా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడికి కానుకగా ఇవ్వు. రెండోది రోమిలికి రాసిన పత్రిక 12:1-2 వచనాల్లో ఆయన నీ దేహాన్ని కానుకగా అడుగుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహము దేవుని పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. మన విలువ పెట్టి కొనబడిన వారము. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ చేతులు దేవుడు కలగజేశాడు, ఈ కాళ్ళు దేవుడు కలగజేశాడు, ఈ కన్నులు దేవుడు కలగజేశాడు. కాబట్టి ఈ శరీరము దేవుడు కలగజేసింది కాబట్టి ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, పాపానికి లోకానికి కాదు. మొదటిగా హృదయాన్ని దేవుడికి కానుకగా ఇవ్వాలి. 2 శరీరాన్ని కానుకగా ఇవ్వాలి. 3 హెబ్రీ పత్రిక 13:15 ప్రకారము మన స్వరాన్ని దేవుడికి కానుకగా ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ స్వరముతో సాక్ష్యాలు చెప్పాలి, ఈ స్వరముతో సువార్త చెప్పాలి, ఈ స్వరముతో స్తుతిగానములు చేయాలి. హల్లెలూయా. ఈ స్వరము దేవుడికి ఇవ్వాలి. బూతులు మాట్లాడడానికి, తిట్టడానికి, అరవడానికి, కేకలు పెట్టడానికి కాదు. ఈ స్వరము దేవుడికి కానుకగా మనం ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. బంగారము, సాంబ్రాణి, బోళము, మన హృదయము, మన దేహము, మన జీవ ఫలము దేవుడికి కానుకగా మనం సమర్పించుదుముగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక.